నమస్తే. గాంధీ భవన్లో మంత్రుల విజిట్ కొనసాగుతుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అయితే వచ్చారు. ఇక్కడ తుమ్మలను కలవడానికి పెద్ద ఎత్తున బాధితులు అలాగే పార్టీ కార్యకర్తలు ఊళ్ళలో నుండి కూడా సమస్యలు చెప్పుకోవడానికి వినతి పత్రాల రూపంలో మాత్రం గాంధీ భవన్కి తరలి వస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు అయితే గాంధీ భవన్ వచ్చారు. ఇక్కడ వినతి పత్రం కూడా మంత్రికి అందజేశారు. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, వినతి పత్రం ఇవ్వడానికి గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు మీరు మొన్ననే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు, మీరు ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్కి వచ్చారు, మంత్రిని వినతి పత్రం ఇచ్చారు. సమస్య ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వారసురాలకు బీసీ కమిషనర్ పోస్ట్ ఇవ్వాలని ఆ కోరిక కోసం ఐలమ్మ వారసుల మొత్తం ఈ గాంధీ భవన్కు రావడం జరిగింది. నా పేరు సంధ్యారాణి, పాలకుర్తి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిని. చాకలి ఐలమ్మ పెద్ద కొడుకు, రెండో కొడుకు క్రిస్టియన్స్లు పిచ్చయ్య వాళ్ళ రెండో కూతుర్ని. నాకు ఏమైందంటే మన రవీంద్ర భారతికి నన్ను ప్రోగ్రాం తీసుకొచ్చినాక నాకు పైన రేవంత్ రెడ్డి వాళ్ళు ఆమె స్టేజ్ మీదకి పోయింది, వాళ్ళ మా బాబాయ్ మా తమ్ముడు ముగ్గురు పోయిండ్లు, నన్ను కిందనే వదిలిపెట్టిండ్రు. మహిళా కమిషనర్ పోస్టు మాకు నేను అసలైన వారసురాలు కాబట్టి నాకు ఇవ్వలేదని, ఆమెకి ఇచ్చిల్లు కాబట్టి అసలైన వారసురాలుగా నేను ఇవ్వాలని నేను ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నా. వాళ్ళ కుటుంబం ఒక్కటే ఐలమ్మ వారసురాలని ఇప్పటి వరకు అమ్మ పేరు మీద ఎన్నో కాడికి ఎక్కడికైనా అందరు చచ్చిండ్లు, మేము ఒక్కరిమే ఉన్నాం అని తన కుటుంబం వరకే ఐలమ్మ వారసురాలని తిరుగుతుండ్రు. ఇప్పుడు కమిషనర్ పోస్ట్ వచ్చింది, అసలైన వారసురాలకు ఎందుకు ఇవ్వలేదు? అసలైన వారసురాలు ఇప్పుడు నేను డిగ్రీ వరకు చదువుకున్నా, అసలైన వారసురాలని పని చేసుకుంటున్నా, బతుకుతున్నా. మా మండలంలో ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు. ఆమె అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న ప్రతి కలెక్టర్లు, దేవసేన మేడం, కరుణా మేడం, ఆల్ ఆఫీసర్స్ ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు? అసలైన వారసురాలకు కష్టపడ్డది. ఐలమ్మ వారసులందరూ చాలామంది ఉన్నారు. అది రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి అసలైన వారసురాలు నేను కుటుంబ వారసుల మంది ఉన్నాం, మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఆ పోస్ట్ అనేది నాకు ఇవ్వాలని నేను ఈ గాంధీ భవన్లో మేము ఇచ్చిన వివరణ ఇదొకటి, ఆ అసలైన వారసురాలకు ఇవ్వాలని గుర్తించుతానని నాకు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంప్రదించే ప్రక్రియ ఉంటుంది. అయితే మిమ్మల్ని కానీ ఇట్లా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం, మీలో ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నాం అని కూడా ఒక అభిప్రాయం తెలియదు. మా కుటుంబ వారసులు తెలియదు, ఎవరికి తెలియదు. నాకే నేను ఖమ్మం తీసుకెళ్తా అని చెప్పి హైదరాబాద్ రవీంద్ర భారతుల కుటుంబ వారసులను తీసుకురమ్మన్నారట. అక్కడ నువ్వు పోదాందా అని నన్ను ఒకదాన్ని తీసుకుపోయింది, కానీ నన్ను కిందనే వదిలిపెట్టింది. అసలు వారసు మా ఆడబిడ్డ అని చెప్పలే, నా అన్న కూతురు అని చెప్పలే, నా అక్క అని వాడు చెప్పలే, మరదలు అని చెప్పిందట. అని ఒకరు చెప్పిళ్ళు, నాకు అనలే, మరదలు అని చెప్పిందట. అది వాస్తవమే కావచ్చు, నేను సుతా అది నేను అనుకుంటున్నా. అలాంటి తప్పులు చేయొద్దు. నా ఆడబిడ్డ, నా మా వాళ్ళ అన్న బిడ్డ ఈ అమ్మాయి చేయలేదు, ఈమెకు జాబ్ ఇస్తే అని రేవంత్ రెడ్డి సార్తో కొట్లాడి ఆ మహిళా కమిషన్ పోస్ట్ ఇస్తే ఆమెకు ఎక్కడుండు గౌరవం, స్టేట్ లెవెల్లో గౌరవం ఉండు. అందుకే ఆ పోస్ట్ నాకు రావాలని ఐలమ్మ వరుస ఉండాలని గుర్తిస్తున్నాను. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నా పేరు చిట్యాల మంజుల, మాది జనగాం జిల్లా పాలకుర్తి మండలం, పాలకుర్తి గ్రామం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారి వారసులం మేము. ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణ ఐలమ్మ వారసులమని మాకు గుర్తింపు లేకుండా చేశాడు మా చిన్నాన్న. ఆయన పేరు చిట్యాల రామచంద్రం గారు. గత నెల 10వ తారీఖు నాడు, సెప్టెంబర్ 10 నాడు ఐలమ్మ వర్ధంతి రోజున రవీంద్ర భారతిలో మహిళా కమిషన్ సభ్యురాలుగా, ఆమె పేరు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఐలమ్మ వారసులకు ఇస్తున్నామని ప్రకటన చేసిండ్రు. దానికి మేము అందరం సంతోషం ఇస్తున్నాం. కానీ ఐలమ్మ కుటుంబ వారసురాలు చిట్యాల సంధ్యారాణి ఉంది. మా అక్కయ్యను మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా అక్కయ్యను ఒక్కదాన్నే రవీంద్ర భారతికి మా మరదలు అంటే మా చిన్నాన్న వాళ్ళ కోడలు ఆమెను తీసుకెళ్ళి ఆమెను పక్కకు పెట్టి ఐలమ్మ వారసురాలను నేనని చెప్పుకొని ఆమె ఒక్కతే ముందుకు వెళ్ళి ఆ పోస్టు తీసుకోవడం జరిగింది. అసలైన ఐలమ్మ వారసురాలు తను. మేమందరము, ఆమె మ్యారేజ్ కాలేదు, హ్యాండిక్యాప్డ్, ఆమె మన వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 వికలాంగుల సర్టిఫికెట్లు ఇప్పిస్తుంది, నెంబర్ 1 మెంబర్. ఆమె అర్హురాలు. ఐలమ్మ వారసులుగా మేము గుర్తించబడాలి. సంధ్యారాణికి బదులు పాలడుగుల శ్వేత, ఆమె పరాయింటి వచ్చింది, ఆమె మాకు కోడలే, మేము కాదనట్లేదు. కానీ ఆమె వారసురాలు ఎలా అవుతుంది? అసలైన వారసురాలు ఇక్కడ ఉంది, మేమందరం ఉన్నాము. ఆమె వారసురాలు అంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళకు పెద్ద మనసు ఉండాలి. వీళ్ళు నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని చేరదీయాలి. మేమెవరమో వాళ్ళకి తెలియదు. నేను ఒక్కనే వారసునని రామచంద్రం గారు
నేను ఒక్కనే వారసునని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఒక్కడే వారసునని ప్రకటించుకోవడం జరిగింది. మినిస్టర్ దగ్గర ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఒక్కడే చెప్పుకొని రావడం జరిగింది. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక్కనే వారసునని చెప్పుకొని నా కోడలకు మహిళా కమిషన్ సభ్యురాలు ఇవ్వాలని ప్రకటించుకొని ఇదంతా కుట్రపూర్వకంగా జరిగింది. దానికి కుటుంబ సభ్యులుగా మేము అందరం ఖండిస్తున్నాము. అసలు వారసులము మేము 200 మంది ఉన్నాము. ఐలమ్మ కుటుంబంలో ఒక్కడే వారసుడు కాదు, ఐలమ్మకు 4 సంతానము. 4 సంతానంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వృత్తి పని చేసుకొని కూలి పని చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నారు. ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మా అందరికీ ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఐలమ్మ పేరును చరితార్థం చేయాలి అంటే అసలైన వారసులకు ఇచ్చే న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబాన్నే చక్కగా చూడండి. వాళ్ళు ప్రభుత్వంలో జనాలకి ఏం సేవ చేస్తారు, ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. న్యాయం అట్లాంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా అసలైన వారసులను గుర్తించి మహిళా కమిషన్ సభ్యురాలుగా పోస్ట్ ఇవ్వాలి. ఐలమ్మ కుటుంబ సభ్యులను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళని ఆర్థికంగా ఎదుర్కోవాలి. అలాగే కొన్ని మా డిమాండ్స్ హైదరాబాద్లో ట్యాంకు బండిపై ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట చేయాలి. అలాగే ఐలమ్మ పేరు మీద హైదరాబాద్లో ఎకరా భూమిని స్మారక భవనం చేయాలి. మన జనగాం జిల్లాకు ఐలమ్మ పేరును పెట్టాలి. ఎందుకంటే పాలకుర్తి మీద పోరాడిన పురిటిగడ్డ మీద ఉంది కాబట్టి మా జనగాం జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలి. పాలకుర్తిలో 1 ఎకరా భూమి ఆమె స్మారక భవనంగా గుర్తించాలి. ఆమెను ముందు తరాలకు చెప్పాలి అంటే పాఠ్య పుస్తకాలలో కూడా ఆమె చరిత్ర లిఖించబడాలి. ఇవన్నీ మేము ఐలమ్మ కుటుంబ సభ్యులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఐలమ్మ సభ్యులందరినీ గుర్తించాలి, ఉద్యోగ భద్రత కలిగించాలి. అసలైన వారసురాలికి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వాలి. ఆమె మా వారసుడు కోడలు. ఆమె ఎవరో అని మేము అనడం లేదు, ఏ ఇంటి నుండి వచ్చినా మా ఇంటి బిడ్డే. కానీ మేము ఆమెకు ఇవ్వడానికి మేము ఎవరో ఒప్పుకోవట్లేదు. ఆమె ఏ రోజు ఐలమ్మకు సేవలు చేయలేదు, ఆమె చూడలేదు. ఆమె మామగారు కూడా ఆమెకు సేవ చేయలేదు. పేరు చెప్పుకొని బతకడం తప్ప ఒక్కరోజు ఆమెకు సేవ చేసిన దాఖలు లేదు. ఐలమ్మ సత్యేంత వరకు సేవ చేసింది మా మేనత్త, మా లచ్చయ్య కూతురు రెండోగా ఆమె అండమ్మ సేవ చేసింది. కోడన్లు కొడుకులు ధాన్యం ఇస్తే నిన్న మనవరాల దగ్గరనే ఉంటాను సచ్చేంత వరకు మనవరాలతోటే సేవలు చేయించుకున్నది. ఆమె ఎక్కడికైనా వెళ్ళాలంటే మా అమ్మ తీసుకొని వెళ్ళేది. కాబట్టి ఆమెకు కడ వరకు ఉండి కష్టం చేసిన సంతానాన్ని గుర్తించాలి ప్రభుత్వము. ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏదో తెలుసుకొని అసలైన వారసులకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అసలైన ఐలమ్మ వారసులను గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. ఎందుకంటే ఆ కుటుంబంలో సంబంధాలు ఉండి అందరినీ కలుపుకోవాలని గుర్తిస్తే బాగుంటుంది. ఒక వ్యక్తిని అయితే ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది, ఆమె అందరితో సఖ్యత లేదు, అలాగే ఆమె అసలైన అర్హురాలు కూడా కాదు. అందుకోసం సంధ్యారాణి గారిని మాత్రం అందరికీ అర్హులైన వ్యక్తిని నియమిస్తే బాగుంటుంది. మహిళా కమిషన్ సభ్యులుగా నియమిస్తే మాత్రం న్యాయం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం చాలా విషయాల్లో ఐలమ్మను గుర్తించాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది, స్మారక భవనం నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే జనగామ జిల్లా పేరు కూడా ఐలమ్మ పేరుగా మార్చాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ.